మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్పేట్ మూసీ పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గా నగర్ లో కంపెనీల యాజమానులు ప్రత్యేక సమావేశమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలను ఉన్నఫలంగా కూల్చివేస్తే వందలాది యాజమానులతో పాటు వాటిలో పనిచేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కానప్పటికీ తమనేదో ప్రభుత్వం దోషులుగా చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు చూపిస్తున్నట్లే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా మూసీ పరివాహక పరిశ్రమలకు మార్కింగ్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి సంఘీభావంగా సిపిఎం పార్టీ నగర నేత మహేందర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగారావు మద్దతు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల బాధలను ప్రభుత్వం పరిశీలించాలని రాజకీయ పార్టీ నేతలు కోరారు. ఎందుకు ఇచ్చారు? ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకంటే ఇచ్చారు? ఇంతమంది उपाधि मालक में हाँ वाइट था चल रहे खाली मार्किंग कर रहे, लेकिन उन लोग घरा दे थे बोले గత 70 సంవత్సరాల నుంచి మళ్ళా ఇక్కడ కష్టపడి వాళ్ళు అప్పుడే రోడ్ వేయకుండా కరెంట్ ఇవ్వకుండా నందనవనం అని ఎప్పుడో అన్నారు 70 సంవత్సరాల కింద. మళ్ళీ అప్పుడే ఇంత అవకాశం లేకుండా వీళ్ళకి ఇబ్బంది పెట్టకపోతే బాగుంటుంది. ఈరోజు 5,000 మంది ఉపాధి పోతుంది. మళ్ళీ ఇక్కడ వీళ్ళకు న్యాయం జరిగినాకనే ఏదైనా ముట్టుకోవాలి. నేను అర్ధరాత్రి వచ్చి కూలగొడతా అంటే ఇక్కడ ప్రాణాలు తీసుకొని కూడా రెడీ ఉన్నారు. ఎందుకంటే సిటీ అంతా నిద్రపోయారు అని చెప్పి ఇక్కడ అంబర్పేట నిద్రపోయేది కాదు. ఇది అంబర్పేట అంటే ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూడండి ఎంతమంది కనీస 5,000 కుటుంబాలను మీరు రోడ్డు మీకు ఇచ్చినట్టు అవుతుంది. మీకు ఉసురు కలుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఏమన్నా చేసే ఉంటే వాళ్ళకి సొంత ల్యాండ్లు ఎంత ల్యాండ్ ఉంది అంత ల్యాండ్ ఇవ్వండి, వాళ్ళ ఫ్యాక్టరీలు కట్టియండి, ఉపాధి ఇవ్వండి. ఇక్కడ వాటర్ బాక్స్ ఉంది, ఇంకా జనమండలి ఉంది, ఆడిస్తారా ఇవ్వండి, ఎక్కడ ఇస్తారో ఇవ్వండి, ఇచ్చి తర్వాత ముట్టుకోవాలి. వచ్చి నేను ఎప్పుడో ఊళ్ళో కొడితే మాకు సంబంధం మాకు సంబంధం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతా ఇక్కడ ఉన్నోళ్ళు అంతా గరీబోళ్ళు, ఉన్నోళ్ళు కాదు, ఉన్నోళ్ళు చేసుకోండి, మీరు మాకు సంబంధం లేదు. కానీ అంతా 5,000 మంది కుటుంబాలు మళ్ళీ ఇక్కడ రావాల్సి వస్తుంది. అలికేట్ చౌరస్తా మీద ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మాకు వాళ్ళకి న్యాయం జరిగినాక మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు ఏం డెవలప్ చేస్తారో చేయండి అని నేను కోరుకుంటున్నాను. అన్ని ఎన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ? రోజుల నుండి హైదరాబాద్ మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. బఫర్ జోన్ పేరు చెప్పి, గుంటల ఆక్రమణ పేరు చెప్పి, అట్లాగే మూసీ ఆక్రమణ పేరు చెప్పేసి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రకంగా అనేక ప్రాంతాల్లో కేసీఆర్ గారు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత దాన్నే కొనసాగిస్తూ కేసీఆర్ గారు ఆయన 28,000 ఇళ్ళు తొలగిస్తానని చెప్తే ఈయన 32,000 అంటున్నాడు. అంటే ఇంకా 4,000 పెంచుండే. అంటే హైదరాబాదులో కుంటలు వేరు, నాలాలు వేరు. హైదరాబాద్లో కుంటలు అభివృద్ధి చేయాలి, అట్లాగే నాలా కూడా అభివృద్ధి చేయాలి. నాలా అభివృద్ధిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆలదర్శన ప్రాంతం ఉంటుంది, చుట్టుపక్కల మొత్తంలో కాలుష్య నివారణ జరుగుతుంది. కానీ దాంతోపాటు అట్టడుగు పేద ప్రజలు మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇళ్ళు అమ్ముకొని గ్రామాల్లో వదిలిపెట్టేసి భూములు అమ్ముకొని హైదరాబాద్ ప్రాంతంలో ఏదో మూసి పక్కన తక్కువ రేట్ వస్తుందని కొనుక్కున్నారు. దాంట్లో ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడేమో షాపులు ఇక్కడ అలికే ప్రాంతంలో ఉన్నాయి. సుమారు ఈ 100 షాపులలో ఒక 2,000 మందికి పని చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో. వాళ్ళకందరికి ఉపాధి ఈ ప్రాంతంలో దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే వాళ్ళ ఉపాధి ఏం కావాలి? ఉపాధి ఇవ్వటం, ఇక్కడ ఉన్న నష్టపరిహారం ఇవ్వవు, అడ్డగోలుగా వచ్చి ఇల్లు తీసేస్తానంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. హైకోర్టు స్టే ఉంది ఇక్కడ. ఈ హైకోర్టు స్టే కూడా వ్యతిరేకిస్తూ నువ్వు ఈ రకంగా పనిచేస్తున్నావు. హైకోర్టు కూడా ధిక్కరిస్తా అన్నట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఎక్కడైతే కూల్చేస్తానని చెప్పేసి అనేక మూసీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారో అది వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యామ్నాయం చూపెట్టండి, లేకపోతే నష్టపరిహారం 2016 చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం
భూమి అట్లా దానికి బదులు డబ్బులు ఇవ్వమంటుంది. అక్కడ ఉన్న స్థానికంగా రేటును బట్టి ప్రస్తుత డిమాండ్ రేటు బట్టి డబ్బులు ఇవ్వని చెప్తా ఉంది. కానీ ఆ రకంగా కూడా నష్టపరిహారం ఇవ్వకుండా స్ట్రక్చర్కి నష్టపరిహారం ఇవ్వకుండా అడ్డగోలుగా ఈ రకంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. बरकातू मैं यहाँ क्या दुर्गा नगर चिकन मार्केट का से बात कर रहा हूँ। मैं यहाँ पर जितने भी लोग हैं पूरे सब लीगल लोग हैं, पूरे अनलीगल कोई भी नहीं है यहाँ पर पूरा का पट्टा लैंड है। पट्टा लैंड के ऊपर भी आके लगा रात आके पूरा तोड़ तुम बोल रहे कर तुम बोल रहे, ये हम होने नहीं देंगे। रेवंत रेड्डी साहब आप सोच समझ के काम करिए, आप जहाँ बोले मनमानी मत करिए, आप समझ गए। गरीबों का नुकसान मत करो आप, गरीबों का नुकसान। यहाँ पर कितने लोग हैं देखो, ये पुत्ते 2000 फैमिली यहाँ पर जी रहे हैं। यहाँ पर कितने दुकान है इधर? 100 के ऊपर दुकान है, 1000 दुकान है, कम से कम 4-5 हजार आदमी यहाँ पर जी रहे हैं। यहाँ पर कुछ वादा किया ऑफिसर ने? कुछ भी नहीं करे, आके खाली मार्किंग डाल के चले गए। क्या बोले आपको? रात में आके मार्किंग चलेगा करके चले रात में आके मार्किंग करके चले गए और यहाँ पर दूसरे लोगों को धमकी दे रहे कि हम तोड़ देते कर देते बोल के। ऐसा हम होने नहीं देंगे। आपको नोटिस वगैरह कुछ भी नहीं दिया। क्या चाह रहे? हम हमारे को जो भी है हमारा कंपोजिशन देना, हमारे को कंपोजिशन दे के हमारे को हटाना यहाँ से, जब तक हटने वाले नहीं हम लोग। వచ్చి మార్క్ వేసి గులదొక్కారని చెప్తున్నారు, తీసేస్తానని చెప్తున్నారు. మా ఉద్దేశం ఏముంది అంటే మాది పట్టా ల్యాండ్, ఇది మా పట్టా ల్యాండ్ని మా పైసలు కట్టి మాకు ఇచ్చిన తర్వాత మేము ఖాళీ చేయాలి. అనవసరంగా వచ్చి 5 గంటలకు వచ్చి మీరు తీస్తారు చేయాలంటే మేము ఊకం. ఎన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి, వెయ్యి షాప్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం గరీబోలు ఇక్కడ. ఉర్దూ మీద స్టేట్మెంట్ నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది. ఒక్కరు కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అట్లాగే జిహెచ్ఎంసీకి అట్లాగే కూడా సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ స్టేటస్కో కొనసాగించాలని చెప్పి ఉంది. కానీ స్టేటస్కో కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఇక్కడికి వచ్చి మార్కులు వేసిపోవడం అంటే ఇంతకంటే దారుణమైనది ఇంకోటి కాదని చెప్పేసి మేము అది చెప్తా ఉన్నాం. ఎందుకంటే హైకోర్టు గౌరవించాలని చెప్పి గతంలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన్నే చాలామంది ప్రజలకు అండగా ఉంటూ హైకోర్టును ఆశ్రయించమని చెప్పాడు. ఇప్పుడు అదే కోర్టు స్టే ఇది స్టేటస్కో కొనసాగించమని చెప్తా ఉంది. ఈ స్టేటస్కో ఎత్తేయకుండా స్టేటస్కో మీద మాట్లాడకుండా వెంటనే వచ్చి ఎంఏసేసి మీరందరూ ఖాళీ చేయండి అని చెప్పేస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. మేము హైదరాబాదు అభివృద్ధి కోరుతా ఉన్నాం, ప్రపంచ దేశాలు మా రాష్ట్రానికి రావాలని కోరుకుంటాం. కానీ మా పొట్టలు కొట్టి కాదు, పొట్టలు కొట్టి ఇల్లు కొట్టి ఇవన్నీ చేస్తే అది అభివృద్ధి అన్నారు, అది నాశనం అంటారు చెప్పి చేస్తా ఉన్నాం. చెప్పండి. 100 మంది పని చేస్తారు, అలా పొట్టాలు కొట్టద్దు. నువ్వు ఇట్లా మీకు ఓట్లు వేసినందుకు మాకు ఇట్లా ఈ శిక్షలా రేవంత్ రెడ్డి? ఇది బాగుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.